వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? కరెంట్ షాక్ అంటే ఎవరు భయపడరు చెప్పండి. ఎక్కడైనా ఎలక్ట్రిక్ గ్రిడ్ ని చూస్తే దానికి వీలైనంత దూరంగా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ ఒకవేళ మీ ఫ్రెండ్ లో కూడా హై వోల్టేజ్ కరెంట్ ఉంటే మీకు ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలానే హై వోల్టేజ్ కరెంట్ శరీరంలో ప్రవహిస్తున్న ఒక అమ్మాయి గురించే ఈ మూవీ. ఇది కూడా ఒక స్కూల్ కి వెళ్లే అమ్మాయి బాడీలో ఇలాంటి హై వోల్టేజ్ కరెంట్ ఉంటే వాళ్ళ టీచర్స్ కి, పేరెంట్స్ కి, అలాగే మిగతా స్కూల్ పిల్లలకి ఏమవుతుంది అనేదే ఈ రోజు కథ. ఏదేమైనా ఒక స్టూడెంట్ లైఫ్ లో చదువు, ఆటలు మరియు లవ్ ఇలాంటివి చాలా విషయాలని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఇలా కరెంట్ ప్రాబ్లం వస్తే ఎన్ని సమస్యలు వస్తాయి. ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ విషయాలు ఉన్న ఈ మూవీ పేరు వచ్చేసి మే హూ. ఇది 2015 లో రిలీజ్ అయిన ఒక థాయ్ లాంగ్వేజ్ మూవీ ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ మూవీ ఒక స్కూల్ స్టూడెంట్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. అతను చాలా బాగా డ్రాయింగ్ మరియు స్కెచింగ్ చేస్తూ ఉంటాడు. అతను తన డ్రాయింగ్ ద్వారా వాళ్ళ స్కూల్ యొక్క స్టోరీని చెప్తాడు. దాని ప్రకారం స్కూల్ స్టూడెంట్స్ ని 6 కేటగిరీస్ లో డివైడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం దాదాపు ఇలాంటి కేటగిరీస్ ని అన్ని స్కూల్స్ లో చూస్తాము. అందులోని 6th కేటగిరీ అంటే లాస్ట్ కేటగిరీలోని స్టూడెంట్స్ ని చాలా యావరేజ్ స్టూడెంట్స్ గా భావిస్తారు. ఈ స్టూడెంట్స్ దేంట్లోనూ యాక్టివ్ గా ఉండరు. అల్లరి చేయడంలో, చదవడంలో, ఆటలు ఆడటంలో దేంట్లోనూ ఇంట్రెస్ట్ చూపించరు. కేవలం స్కూల్ కి వచ్చి నచ్చినంత వరకు చదివి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం వీళ్ళు ఈ స్కూల్లో చదువుతున్నారు అని కూడా ఆ స్కూల్లో ఎవ్వరికీ తెలియదు. దీనికన్నా ఒక మెట్టు పైన ఉండేది 5th కేటగిరీ, అదే బ్యాక్ బెంచర్స్ కేటగిరీ. వీళ్ళు లాస్ట్ బెంచ్ లో కూర్చొని 6th కేటగిరీలోని స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి పెద్దగా స్పెషల్ టాలెంట్ ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు 4th కేటగిరీకి వస్తే వీళ్ళు పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని స్పేస్, మ్యాథ్, సైన్స్ లాంటి పుస్తకాలు చదువుతూ మేము సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాం అని అంటూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు పుస్తకాల పురుగులు అని చెప్పుకోవచ్చు. ఇక 3rd కేటగిరీలో ఉండే స్టూడెంట్స్ ఏమో ఎప్పుడు చూసినా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. అథ్లెటిక్స్, టీమ్ మ్యాచెస్ మరియు టోర్నమెంట్స్ ఇలాంటి ఆటల చుట్టూ తిరగటమే వీళ్ళ పని. ఇక కేటగిరీ నెంబర్ 2 లోకి చూస్తే ఇందులో అందరూ అందమైన అమ్మాయిలు ఉంటారు. ఎప్పుడు గేమ్స్ జరిగినా వీళ్ళు చీర్ గర్ల్స్ లా చీర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు లేకుండా స్కూల్లో ఒక గేమ్ కూడా జరగదు. ఇప్పుడు అన్నిటికన్నా పైన అదే కేటగిరీ నెంబర్ 1. ఈ కేటగిరీని గోల్డెన్ టీమ్ అని పిలుస్తారు. ఏంటి ఫ్రెండ్స్, మీ స్కూల్లో కూడా ఇలా కేటగిరీస్ డివైడ్ చేస్తారా? అఫీషియల్ గా అయితే కాదు, కానీ మీరు కూడా మీ స్కూల్లో ఇలా కేటగిరీస్ ఉండాలి అని మీరు అనుకుంటే కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే మీ స్కూల్ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే కూడా కమెంట్స్ లో చెప్పండి. ఈ కథ విని మీకు మీ స్కూల్ టైమ్స్ గుర్తొస్తే వీడియోని లైక్ చేయండి. ఈ కథలోకి వెళ్తే ప్రతి టీమ్ కి ఒక కెప్టెన్ ఉంటారు. అండ్ ఈ కెప్టెన్స్ లో గోల్డెన్ టీమ్ అని పిలువబడే ఒక కేటగిరీ ఉంటుంది. ఈ గోల్డెన్ టీమ్ కి కూడా లీడర్ ఉన్నాడు. అతడు స్పోర్ట్స్ లో మరియు యాక్టివిటీస్ లో టాప్ లో ఉంటాడు. ఏ స్పోర్ట్ లో అయినా అతనితో పోటీ పడగలిగే వారు ఎవ్వరూ ఉండరు. ఈ హ్యాండ్సమ్ బాయ్ పేరే ఫేమ్. ఇతను ఈ స్కూల్లో నంబర్ 1. ఫ్రెండ్స్, స్కూల్లోని మిగతా స్టూడెంట్స్ అందరూ ఇతనంటే పడి చచ్చిపోతారు. తనంటే వాళ్ళకి చాలా ఇష్టం. చెస్, స్విమ్మింగ్, ఫుట్బాల్ లాంటి అన్ని స్పోర్ట్స్ లో ఇతను టాప్ ప్లేస్ లో ఉంటాడు. తనకి తెలియని ఆట అంటూ లేదు. చదువులో కూడా తను నంబర్ 1 స్టూడెంట్. కనీసం దూరం నుండి అయినా తనని ఒకసారి చూడడానికి అమ్మాయిలు ఎగబడుతూ ఉంటారు. ఇక మనకి ఈ కథ చెప్పే అబ్బాయి, అదే ఆ డ్రాయింగ్ ఆర్టిస్ట్, తను పాపం 6th కేటగిరీలో ఉంటాడు. తనని ఎవరు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా అది తనని ఎగతాళి చేయడానికి మాత్రమే. తన లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. కానీ తను ఎప్పటికప్పుడు తన బోరింగ్ లైఫ్ ని ఎనర్జెటిక్ గా మరియు సరదాగా గడపడానికి దారులు ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇతనికి కూడా ఒక క్రష్ ఉంది. ఆ అమ్మాయి చీర్ గర్ల్స్ యొక్క లీడర్ మరియు గోల్డెన్ టీమ్ లో మెంబర్ కూడా. ఇక తను నెక్స్ట్ గోల్డెన్ టీమ్ కి లీడర్ అవ్వడానికి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. స్కూల్లో అమ్మాయిలందరికీ ఫేమ్ అంటే ఇష్టం ఉన్నట్టు స్కూల్లోని అబ్బాయిలందరికీ ఈ అమ్మాయి డ్రీమ్ గర్ల్. ఇక ఈ అమ్మాయి పేరు వచ్చేసి షోనా. ఈ అమ్మాయి అంటే పడి చచ్చే అబ్బాయిలలో పాపం పీటర్ కూడా ఒకడు. ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఇలా తన కథ అంతా చెప్పాక పీటర్ తన రూమ్ కి వస్తాడు. తను రూమ్ కి రాగానే ఆ రోజు చూసిందంతా డ్రాయింగ్ వేస్తూ ఆ డ్రాయింగ్స్ లో తన మనసులో నుండి కథ అల్లుతూ ఉంటాడు. తన ప్రతి కథలో హీరోయిన్ తన క్రష్ షోనానే. అండ్ హీరో తెలిసిందే కదా, తనే పీటర్. రియల్ లైఫ్ లో పీటర్ తనని తాను జీరోలా భావిస్తాడు. అందుకే కనీసం డ్రాయింగ్స్ లో అయినా తనని తాను హీరోలా చూసుకొని సంతోషపడుతూ ఉంటాడు. షోనా గురించి కలలు కంటూ నిద్రపోతాడు. కానీ తను మార్నింగ్ నిద్ర లేచేసరికి స్కూల్ కి బాగా లేట్ అయిపోవడంతో త్వరగా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లే తొందరలో తన హోంవర్క్ నోట్ బుక్ కి బదులుగా డ్రాయింగ్ బుక్ ని తీసుకెళ్లి టీచర్ టేబుల్ పైన పెడతాడు. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు, స్కూల్ కి లేట్ గా వచ్చిన వాళ్ళని లైన్ లో నిలబెట్టి సపరేట్ గా ప్రేయర్ చేయించి తర్వాత లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్ ఇస్తారు. అలానే ఇక్కడ కూడా లేట్ గా వచ్చిన వాళ్ళని ప్రేయర్ చేపిస్తూ ఉండగా ఒక స్టూడెంట్ వెనక నుండి పీటర్ బ్యాగ్ లో ఉన్న హోంవర్క్ బుక్ ని తీసి కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా పీటర్ చూసి, ఏం చేస్తున్నావు నువ్వు? అరే, నా నోట్ బుక్ టీచర్ దగ్గర ఉంది కదా అని అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్, నీకేమైనా మెంటలా? నీ నోట్ బుక్ ఇక్కడే ఉంది అని చెప్పగానే పీటర్ తన బ్యాగ్ చెక్ చేసుకుంటాడు. ఓ దేవుడా, హోంవర్క్ బుక్ బదులు డ్రాయింగ్ బుక్ ని పెట్టాను అని అనుకుంటూ వెంటనే బుక్ ని చేంజ్ చేయడానికి పరిగెత్తుకుంటూ స్టాఫ్ రూమ్ కి వెళ్తాడు. కానీ అతను వెళ్లే లోపే వేరే క్లాస్ అమ్మాయి ఆ బుక్స్ అన్నిటిని తీసుకుని వెళ్తుంది. ఈ అమ్మాయి మొహం అయితే చూపించట్లేదు, కానీ మన కథలో ఈ అమ్మాయిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఆ బుక్స్ ని తీసుకుని వెళ్లి ఎవరి బుక్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. లాస్ట్ కి పీటర్ బుక్ మిగిలిపోతుంది. కానీ ఫ్రెండ్స్, పీటర్ బుక్ పైన తన పేరు కాకుండా తన క్రష్ షోనా పేరు రాసి ఉండటంతో ఆ అమ్మాయి బుక్ ని నేరుగా షోనాకి ఇచ్చేస్తుంది. యాక్చువల్లీ పీటర్ నిన్న జరిగిన వాటిని కథ రూపంలో డ్రాయింగ్ వేస్తాడు. ఆ కథలో తనకి నచ్చినట్టుగా ట్విస్ట్ ని కూడా పెట్టాడు. యాక్చువల్లీ నిన్న పీటర్ షోనాని చూడడానికి ఫుట్బాల్ గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాల్ వచ్చి పడుతుంది. షోనా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాల్ ని గట్టిగా
తన్నినప్పుడు గాలికి తన స్కర్ట్ కొంచెం ఎగరడంతో పీటర్ అసభ్యంగా చూస్తాడు. ఇక తను మంచి ఆర్టిస్ట్ అవడంతో తన ఇన్నర్ వేర్ కలర్ ని కూడా చూస్తాడు. ఇది ఇక్కడే అయిపోతుంది కానీ పీటర్ అదే మన డ్రాయింగ్ ఆర్టిస్ట్ తన డ్రాయింగ్స్ లో తను చూసిన ఇన్నర్ వేర్ కలర్ డిజైన్ కూడా వేస్తాడు. ఆ డ్రాయింగ్ ఎవరైనా చూసారంటే తన తోలు ఒలిచేస్తారు అంతే. అందుకే తను త్వరగా తన బుక్ ని తీసుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. తను ఆ డ్రాయింగ్ వేసి దాని కింద నిన్న షోనా స్కర్ట్ ఎరిగిరినప్పుడు నేను చూసేశాను అని అరిచాను. అప్పుడు షోనా ఒరే గాడిద చూస్తే ఏంటి ఇప్పుడు అరుస్తూ స్కూల్ అంతా తెలిపేలా చేస్తావా ఏంటి అనడంతో నేను లోపల ఏదైతే చూశానో నాకు అది కావాలి అని అడిగాను. అప్పుడు షోనా ఒక క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని తీసి నాకు ఇచ్చింది అని రాస్తాడు. చూసారా ఫ్రెండ్స్ పీటర్ ఎలా ఊహించుకుంటున్నాడో ఏవేవో చేస్తూ నా నోటితో ఇలాంటి పనులు చెప్పేలా చేస్తున్నాడు. కానీ ఫ్రెండ్స్ తను ఇలా చేసినందుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తన క్లాస్ కి పరిగెత్తుకుంటూ రాగానే షోనా చేతిలో తన డ్రాయింగ్ బుక్ ఉంటుంది. షోనా మాత్రమే కాదు తన ఫ్రెండ్స్ మరియు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ బుక్ ని చూసేశారు. షోనా కోపంగా ఆ బుక్ ని పీటర్ మొహం పైన విసిరి చాలా ఘోరంగా తిడుతుంది. పీటర్ ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి భయపడి అక్కడి నుండి నేరుగా బాత్రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు. కానీ అదృష్టం బాలేనప్పుడు ఇలానే జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇంతలోనే ఎవరో ఈ బుక్ ని ఫొటోస్ తీసి స్కూల్ అంతా పోస్టర్స్ అంటించేస్తారు. పీటర్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అరే నీ బుక్ స్కూల్ అంతా ఫేమస్ అయిపోయింది, దాక్కుని ఏం లాభం లేదు బయటకు వచ్చి అని చెప్పడంతో పీటర్ భయంగా బయటకు వచ్చి ఎవరికి కనపడకుండా తన ఫ్రెండ్ ని కలిసి నా బుక్ ని షోనాకి ఎవరిచ్చారు అని అడగగా తన ఫ్రెండ్ ఇంకెవరు మేనే స్టాఫ్ రూమ్ నుండి బుక్స్ తీసుకువచ్చి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసింది, తనే నీ బుక్ ని షోనాకి ఇచ్చింది అని చెప్తాడు. దీంతో మనకి ఆ బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన అమ్మాయి మే అని తెలుస్తుంది. అండ్ ఈ కథలో హీరోయిన్ కూడా తనే. అందుకే ఈ మూవీ పేరు మే హూ. ఇక పీటర్ కి కోపం వచ్చి ఇలా చేయడానికి తనకి ఎంత ధైర్యం అని అనుకుంటూ టాయిలెట్ లో ఉన్న మే దగ్గరికి వెళ్లి తనపై అరవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మే చాలా భయపడుతుంది. భయంతో తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. కానీ పీటర్ మాత్రం అరుస్తూనే నేను ఇక్కడ కుక్కలా అరుస్తుంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నావా అని అంటూ మే చేయిని పట్టుకోగానే తన బాడీలో నుండి కరెంట్ షాక్ రావడంతో పీటర్ దూరంగా వెళ్లి పడతాడు. ఫ్రెండ్స్ అది చూసి మే భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్తూ ఉండగా తన బ్యాగ్ లో నుండి ఫేమ్ ఫోటో కింద పడుతుంది. ఫ్రెండ్స్ దాంతో అందరు అమ్మాయిలలాగే మేకి కూడా ఫేమ్ పైన క్రష్ ఉందని అర్థమవుతుంది. పీటర్ ఆ ఫోటోని చూస్తాడు. ఫ్రెండ్స్ పీటర్ ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఆ రోజు షోనా గురించి కాకుండా బాత్రూమ్ లో మేని పట్టుకున్నప్పుడు కలిగిన కరెంట్ షాక్ గురించి డ్రాయింగ్ వేస్తాడు. తను డ్రాయింగ్ చేస్తూ ఆ అమ్మాయి చాలా డేంజర్, ఎవరైనా తనని ముట్టుకుంటే హై వోల్టేజ్ కరెంట్ షాక్ తగిలి చనిపోతారు అని రాస్తాడు. తర్వాత రోజు పీటర్ ఆ కథ అందరికీ తెలియడానికి స్కూల్ అంతా ఆ డ్రాయింగ్ ని పెడతాడు. అందరూ ఆ కథ చదివి అందులో అమ్మాయి క్యారెక్టర్ ని ఎలక్ట్రిక్ గర్ల్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. కానీ పీటర్ మే బొమ్మ వేసి తన గురించే ఆ కథ రాశాడు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేలో ఎలక్ట్రిక్ పవర్ ఉంది అని ఎవరికీ తెలియదు. మే జరుగుతున్నదంతా తెలుసుకొని పీటర్ తనకి చెడ్డ పేరు తేవడానికి ట్రై చేస్తున్నాడని టెన్షన్ పడుతుంది. యాక్చువల్లీ తన ఎలక్ట్రిక్ శక్తి గురించి అందరికీ తెలియడం మేకి ఇష్టం ఉండదు. అందుకే పీటర్ ఈ విషయాన్ని అందరితో చెప్పేస్తాడేమో అని భయపడి తనని కలిసి ప్లీజ్ నా ఎలక్ట్రిక్ శక్తి గురించి ఎవరికి చెప్పకు అని బ్రతిమాలుతుంది. అప్పుడు పీటర్ అరుస్తూ ఎందుకు చెప్పకూడదు, రేపు నీ డ్రాయింగ్ మళ్ళీ వేస్తా చూడు, దాంట్లో నీ ఫేస్ ని కూడా డ్రా చేసి ఈ కథ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా డ్రా చేస్తా, ఏం చేస్తావు నువ్వు, అంతేకాదు ఈ డ్రాయింగ్స్ లోని మనసులో ఉన్న రాజకుమారుడు ఫేమే అని కూడా రాస్తా అని చెప్తాడు. ఫ్రెండ్స్ అది విని మే చాలా టెన్షన్ పడి మళ్ళీ తన హార్ట్ బీట్ స్పీడ్ గా కొట్టుకుంటుంది. అప్పుడే తను పెట్టుకున్న వాచ్ లో నుంచి బీప్ సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక స్పెషల్ వాచ్. ఆ వాచ్ మే యొక్క హార్ట్ బీట్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. తన హార్ట్ బీట్ 100 కి పైకి వెళ్ళినప్పుడు ఆ వాచ్ మోగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు తన బాడీ నుండి ఎలక్ట్రిక్ పవర్ బయటకు రాబోతుంది అని అర్థం. పీటర్ నీ వాచ్ నుండి బీప్ సౌండ్ ఎందుకు వస్తుంది అని అడుగుతూ మళ్ళీ తన చేయి పట్టుకోగానే షాక్ కొట్టి మరోసారి దూరంగా వెళ్లి పడతాడు. ఇక అదే మంచి ఛాన్స్ అని మే ఆ డ్రాయింగ్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే మే తన పేరెంట్స్ తో స్కూల్లో ఒక అబ్బాయికి నా గురించి అంతా తెలిసిపోయింది, తన స్కూల్లో అందరికీ చెప్పేస్తాడు, ఎప్పట్లానే నన్ను వేరే స్కూల్లో చేర్పించండి అని అంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు మేకి చిన్నప్పటి నుండి ఈ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే తను బాగా ఎక్సైట్ అయ్యి ఎక్కువగా కోపం వచ్చినప్పుడు తన బాడీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు తను ఏ ఎలక్ట్రిక్ వస్తువు ముట్టుకున్నా అది కాలిపోతుంది. మే పేరెంట్స్ చిన్నప్పటి నుండి తన శక్తి గురించి దాచిపెట్టడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఎప్పుడు మే చెయ్యి ఇంట్లో వస్తువులకి తగలడం వల్ల అవి కాలిపోవడంతో వాటిని పాత సామాన్ల వాటికి ఇచ్చేయాల్సి వస్తుంది. మే వల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. టీవీ, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్, మొబైల్ ఇలా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతాయి. వీళ్ళు ఇచ్చే పాడైపోయిన వస్తువులతో పాత సామాన్ల వాడు మిలియనర్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మే వల్ల నష్టాలే కాదు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మేని వాళ్ళ నాన్న ట్రెడ్మిల్ పైన పరిగెత్తించడంతో తన హార్ట్ బీట్ ఎక్కువయ్యి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో వాళ్ళ నాన్న బ్యాటరీస్ కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాడు. 2 బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అవ్వగానే వాళ్ళ నాన్న 3వ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడం చూసి మే కోపంగా చాలా ఆపండి నాన్న, నేను స్కూల్ కి వెళ్ళాలి అని ఉంటుంది. ఫ్రెండ్స్ మే చిన్నతనంలో స్కూల్ కి వెళ్ళినప్పుడు పక్కన ఉన్న పిల్లలకి షాక్ కొట్టి పడిపోయేవారు. దాంతో మే వాళ్ళ పేరెంట్స్ భయపడి తనని వేరే స్కూల్లో జాయిన్ చేసేవారు. కానీ అక్కడ ఇలాగే జరిగి మళ్ళీ తన స్కూల్ ని మార్చాల్సి వచ్చేది. పాపం మే జీవితం ఈ విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు తన పవర్ గురించి పీటర్ కి తెలిసిపోయింది కాబట్టి తను ఈ స్కూల్ ని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఫేమ్ అంటే ఇష్టం ఉండటంతో మే ఈ స్కూల్ ని వదిలిపెట్టాలి అనుకోదు. కానీ తన దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో
ఉండటంతో తన టీసీ ఫామ్ ని తీసుకుంటుంది. మరోవైపు పీటర్ తన గీసిన డ్రాయింగ్స్ అన్నిటిని అందరి దగ్గర నుండి వెనక్కి తీసుకుని వాటిని కాల్ చేస్తాడు. ఈ విషయం తెలిసి మే ఏం చేస్తున్నావు నువ్వు అని అడగగా అందుకు పీటర్ ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. నీ సీక్రెట్ పవర్ గురించి అందరి ముందు బయట పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. నేను ఈ విషయం ఎవరికి చెప్పను అండ్ ఇప్పటి నుండి నీ గురించి డ్రాయింగ్స్ అస్సలు వేయను, ఐ ప్రామిస్ అని చెప్పగానే అది విని మే కూడా తన టీసీ ఫామ్ ని మంటలో పడేసి కాల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఈ స్కూల్ విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. పీటర్ ఫ్రేమ్ ఫోటోని ఇస్తూ ఇదిగో నీ రాజకుమారుడి ఫోటో, వెళ్ళి ఎంజాయ్ చేయి అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడే ఆ మంటలు అక్కడ ఉన్న ఆకులకి అంటుకొని పెద్దగా వ్యాపిస్తాయి. మే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని తీసుకొని వస్తుంది. ఫేమ్ మే స్పీడ్ ని చూసి నేను ఇన్ని రోజులు తనని ఎందుకు గమనించలేదు అని షాక్ లో ఉండగా మే మంటల్ని ఆర్పేసి వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఫేమ్ మేని గ్రౌండ్ లో చూసి నిన్న నువ్వు మంటలు ఆర్పడానికి పరిగెత్తిన స్పీడ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను, నువ్వు మా అథ్లెటిక్స్ టీమ్ లో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. మే చాలా ఎక్కువగా సంతోషించడంతో తన హార్ట్ బీట్ పెరిగి తన వాచ్ బీప్ సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ కరెంట్ బయటకు వస్తుందో అని భయపడి మే వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతుంది. కానీ ఫేమ్ తనకి ఇంప్రెస్ అయ్యి మేని ఫాలో అవుతూ నువ్వు చాలా బాగా పరిగెత్తుతున్నావు, మా టీమ్ లో రన్నర్ గా జాయిన్ అవ్వచ్చు కదా అని అనగా మే చూడు నాకు పరిగెత్తడం అస్సలు రాదు అని చెప్పి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ టైంలో ఫేమ్ మేని ముట్టుకొని ఉండుంటే తనకి షాక్ తగిలేది. ఇక తర్వాత తనకి ఏమయ్యేదో కూడా ఊహించలేం. అందుకే మే ఏదో ఒక సాకు చెప్పి ఫేమ్ ని అక్కడి నుండి పంపించేస్తుంది. మరోవైపు పీటర్ కి తన క్రష్ కి అంటే షోనాకి కడుపు నొప్పి వచ్చింది అని తెలిసి తనని ఇంప్రెస్ చేయాల్సిన టైం వచ్చింది అని తన కోసం కొన్ని వస్తువులను తీసుకుని వెళ్తాడు. కానీ షోనా అతన్ని చూడగానే కోపంగా ఆ వస్తువులను అన్నిటిని డస్ట్ బిన్ లో పడేస్తుంది. అది చూసి పాపం పీటర్ చాలా బాధపడతాడు. పీటర్ బాధతో సాయంత్రం మే వాళ్ళ ఇంటికి వెళ్లి నా లైఫ్ కి అర్థం లేకుండా పోయింది, ప్లీజ్ నాకు కరెంట్ షాక్ ఇచ్చి చంపే అని ఏడుస్తూ చెప్పగా అప్పుడు మే అరే ఏడటం ఆపి అసలు ఏమైందో చెప్పు అని అడగడంతో పీటర్ ఏడుస్తూనే షోనా నన్ను రిజెక్ట్ చేసింది, నాకు చాలా బాధగా ఉంది, అందుకే నాకు షాక్ ఇచ్చి చంపే అని అంటాడు. ఫ్రెండ్స్, ఇది విని మేకి పీటర్ మూర్ఖత్వంపై నవ్వొస్తుంది. పీటర్ తనకి షాక్ రావాలి అని మేని ముట్టుకుంటాడు. కానీ మే ఇప్పుడు నార్మల్ గా ఉండటంతో తనకి షాక్ ఏం తగలదు. పీటర్ నీ హార్ట్ బీట్ ఎందుకు ఫాస్ట్ అవ్వట్లేదు, నీ హార్ట్ బీట్ ని ఫాస్ట్ చేయొచ్చు కదా అని అంటూ తనని టెన్షన్ పెడతాడు. అప్పుడు మే టెన్షన్ పడి పీటర్ చెంప పైన గట్టిగా కొట్టగానే మే బాడీలో కరెంట్ ప్రొడ్యూస్ అవడంతో తనకి షాక్ వచ్చి పడిపోతాడు. పీటర్ కి స్పృహ రాగానే మేము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాం అని యమరాజు అంటున్నట్టుగా గట్టి గట్టిగా మాటలు వినిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మే పేరెంట్స్ పీటర్ బాడీకి కొన్ని ఎక్విప్మెంట్స్ కనెక్ట్ చేసి తనని భయపెడుతూ ఉంటారు. మే వాళ్ళ నాన్న బాడీలో ఏ పార్ట్ని ముందు బయటికి తీద్దాం చెప్పండి, పార్ట్ ని అమ్మేద్దామా లేదా వండుకొని తిందామా అని అంటాడు. అప్పుడు పీటర్ ఈ సైకో ఫ్యామిలీ చేతిలో చిక్కుకున్నానేంటి అని భయపడుతూ ఉండగా మే ఇక చాలన్నా తనని ఇంకా భయపెట్టకండి అని అంటుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నవ్వుతూ ఇతన్ని ఆట పట్టించడం చాలా సరదాగా ఉంది అని అంటారు. తర్వాత సీన్ లో పీటర్ నేను షోనాని లవ్ చేస్తున్నాను అని మేతో చెప్పగా మే కూడా నేను ఫేమ్ ని లవ్ చేస్తున్నాను అని పీటర్ తో చెప్తుంది. తర్వాత మే స్నానం చేస్తూ ఉన్నప్పుడు తనకి ఫేమ్ గుర్తుకు రావడంతో తన హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, తనని కొట్టడానికి వచ్చిన దోమ కూడా షాక్ కి కాలి బూడిదైపోతుంది. ఇక్కడ నుండి పీటర్ మరియు మే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఒకరి ప్రేమకి ఒకరు హెల్ప్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ ఫేమ్ ని సర్ప్రైజ్ చేయడానికి తన లాకర్ లో కేక్ ని పెడతారు. మే తనతో మాట్లాడడానికి వస్తుంది కానీ ఫేమ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోతాడు. మేకేమో రన్నింగ్ రేస్ గురించి ఏమీ తెలియదు గానీ ఫేమ్ ని ఇంప్రెస్ చేయడం కోసం తను చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఉంటుంది. పనిలో పని మే షోనాని ఎలా ఇంప్రెస్ చేయాలో పీటర్ కి ఐడియాలు ఇస్తూ ఉంటుంది. యాక్చువల్లీ షోనా యొక్క చీర్ గర్ల్ టీమ్ లో చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఏదైనా టోర్నమెంట్ లో పాల్గొన్నప్పుడు చూడడానికి ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళ టీమ్ కి కింద అందరూ 8th క్లాస్ పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరు డాక్టర్, ఇంజనీర్ లేదా సైంటిస్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండే వాళ్ళ మైండ్ లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడడం మంచిది కాదు, కేవలం చదువుకోవడం మాత్రమే ముఖ్యం అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రాత్రి పగలు చదువుతూనే ఉండడం వల్ల చిన్న వయసులోనే కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ గేమ్స్ చూస్తూ టైం వేస్ట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. పీటర్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ప్లీజ్ మీరు షోనా టీమ్ ని ఎంకరేజ్ చేయండి, తను నా క్రష్ అని రిక్వెస్ట్ చేయగా సరే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది కాబట్టి మేము నీకు హెల్ప్ చేస్తాం, కానీ మాకేం వస్తుంది అని అడగడంతో పీటర్ మీరు ఏది అడిగితే అది డ్రాయింగ్ వేసిస్తాను అని అంటాడు. ఇక అందరూ వాళ్ళకి నచ్చిన పోజ్ లో నిల్చొని డ్రాయింగ్ వేయించుకుంటారు. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో పీటర్ మేకి తన పాత డ్రాయింగ్స్ అన్నిటినీ చూపిస్తూ ఉంటాడు. తను బీచ్ లో మొదటిసారి షోనాని చూసిన మొమెంట్ ని కూడా చాలా క్యూట్ గా డీసెంట్ గా గీస్తాడు. అది చూసి మే ఇంప్రెస్ అయ్యి ఇలాంటి క్యూట్ అండ్ డీసెంట్ డ్రాయింగ్స్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం, ఈ డ్రాయింగ్ ని షోనాకి ఇద్దాం, తను ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యి నిన్ను లవ్ చేస్తుంది అని చెప్తుంది. ఫ్రెండ్స్, పీటర్ మే యొక్క డ్రాయింగ్ కూడా వేసి తన అసంపూర్ణ కథని పూర్తి చేస్తాడు. తర్వాత పీటర్ 8th క్లాస్ స్టూడెంట్స్ తో ప్లీజ్ మీరు షోనా టీమ్ ని చీర్ చేయడానికి వెళ్ళండి అని చెప్పగా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని పీటర్ తో మాకు డ్రాయింగ్, క్రాఫ్ట్, కుకింగ్ ఇవన్నిటిలోనూ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే మా క్లాస్ కి సంబంధించిన హోంవర్క్ మరియు మిగతా పనులన్నీ నువ్వే చేయాలి, అలా అయితేనే మేము షోనాని ఎంకరేజ్ చేయడానికి గ్రౌండ్ కి వెళ్తాం అని అనడంతో పీటర్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇంకేముంది, వాళ్ళ కుకింగ్, క్లీనింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్ మరియు ట్రీ ప్లాంటింగ్ అన్ని పనులు పీటరే చేయాల్సి ఉండడంతో తనే అన్ని పనులన్నీ చేసేస్తాడు. పాపం ఆ పిల్లలకి సర్వెంట్ లాగా పనిచేస్తాడు.
పీటర్ ఏమో తన సొంత అవసరం కోసం ఇదంతా చేస్తాడు కానీ పాపం మే కూడా ఈ పనులన్నీ చేయడంతో పీటర్ కి హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్ పని చేస్తూ చేస్తూ వీళ్ళిద్దరూ బాగానే క్లోజ్ అవుతారు. తర్వాత స్కూల్ యొక్క స్పోర్ట్స్ డే రానే వస్తుంది. కానీ చీర్ గర్ల్స్ ని చూడడానికి ఎవ్వరూ రారు. షోనా తన టీం ని అక్కడ కూర్చోబెట్టి అందరూ దోమలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ పీటర్ రిక్వెస్ట్ చేయడంతో 8th క్లాస్ పిల్లలు అక్కడికి వస్తూ ఉంటారు. షోనా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్ళు పీటర్ తో చేసుకునే డీల్ ని గుర్తుంచుకుని మాట మీద నిలబడి అక్కడే కూర్చొని షోనా టీం ని చాలా ఎంకరేజ్ చేస్తారు. తర్వాత అథ్లెటిక్స్ జరుగుతుంది. అందులో రిలే రేస్ ఉంటుంది. రిలే రేస్ లో ప్రాబ్లం ఏంటంటే అందులో పాస్ చేసే రాడ్ స్టీల్ తో తయారు చేసి ఉండటంతో అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మే కూడా ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ తను పరిగెత్తినప్పుడు తన హార్ట్ బీట్ ఎక్కువ అవడంతో తన బాడీలో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. తను ఆ రాడ్ ని తన టీమ్మేట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళకి షాక్ కొట్టి ఆ ఫోర్స్ కి రాకెట్ లాగా దూరంగా వెళ్లి పడతారు అని మే భయపడుతూ టీమ్ లో 4 ఉన్నారు కదా, నేను లాస్ట్ లో పరిగెత్తుతాను, అప్పుడు నేను ఎవరికి రాడ్ ని పాస్ చేయాల్సిన అవసరం ఉండదు, అలా నేను నా టీం ప్లేయర్స్ కి షాక్ కొట్టకుండా రక్షించొచ్చు అని డిసైడ్ అవుతుంది. ఫ్రెండ్స్ రేస్ స్టార్ట్ అవగానే ఒక రన్నర్ పరిగెత్తుతూ రాడ్ ని ఇంకో అమ్మాయికి పాస్ చేస్తాడు. ఆ అమ్మాయి రౌండ్ కంప్లీట్ చేసి ఫేమ్ కి రాడ్ పాస్ చేయగానే ఫేమ్ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఫేమ్ మే దగ్గరికి రాగానే పక్కన నిల్చిన వేరే రన్నర్ తను పరిగెత్తే విధానం చూసి ఒక్కసారిగా ఇంప్రెస్ అయిపోతారు. ఫేమ్ పరిగెత్తే స్టైల్ చూసి మే గుండె కూడా గట్టిగా కొట్టుకోవడంతో తన హార్ట్ బీట్ 100 క్రాస్ అయ్యి తన వాచ్ బీప్ సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫేమ్ మే దగ్గరికి వస్తాడు. కానీ ఒకవేళ మే ఆ రాడ్ ని పట్టుకుంటే ఫేమ్ కి షాక్ కొడుతుంది. అందుకే తను ఒక మంచి ఐడియా ఆలోచించి రాడ్ ని తీసుకోవడానికి మే తన చేయిని చాపుతుంది. కానీ ఫేమ్ రాడ్ ని ఇస్తుండగా తను పట్టుకోకుండా రాడ్ కింద పడిపోతుంది. కానీ తను తన కాల్తో తన్ని రాడ్ ని చేతితో పట్టుకుంటుంది. ఈ విధంగా రాడ్ కింద పడలేదు మరియు తను ఫేమ్ కి షాక్ కొట్టకుండా కాపాడుతుంది. ఇప్పుడు తను ఇంకా స్పీడ్ గా పరిగెత్తుతూ ఉంటుంది. మే చేసిన ఆ స్టంట్ ని చూసి సైంటిస్టులు అవ్వాలనుకునే ఆ 8th క్లాస్ పిల్లలందరూ చదువుకున్నా కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అని అనుకుంటారు. మే రేస్ లో కాస్త స్లో అయిపోవడంతో పీటర్ ఏమైంది, తుఫాను పట్టాలు తప్పిందా ఏంటి, ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తు అని తనని చీర్ చేస్తాడు. అప్పుడు మే కూడా ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తి ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది. యాక్చువల్లీ ఇది క్వాలిఫైయింగ్ రేస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఫ్రెండ్స్ మే నార్మల్ అవగానే సంతోషంతో పీటర్ ని హక్ చేసుకోవడంతో పీటర్ మనసు కూడా కాస్త కరిగిపోతుంది. తనకి షోనా పైన ఉన్న ప్రేమ మెల్లగా మే పైకి షిఫ్ట్ అవుతుంది. ఆ రోజు పీటర్ ఇంటికి వెళ్ళాక తన నెక్స్ట్ కామిక్ ని డ్రా చేయడం మొదలు పెడతాడు. కానీ ఈసారి షోనా గురించి కాకుండా మే గురించి కథ డ్రా చేస్తాడు. ఇది తన 25th కామిక్ బుక్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ తను ఇప్పటి వరకు డ్రా చేసిన బుక్స్ అన్ని చాలా అందంగా మరియు డీసెంట్ గా ఉంటాయి. కానీ కేవలం ఒక 24th బుక్ లోనే తను షోనా వేసుకున్న ఇన్నర్ వేర్ కలర్ ని డ్రా చేస్తాడు. అదొక్కటే కాస్త సిగ్గుపడాల్సిన పని చేస్తాడు. తను ముందు డ్రా చేసిన 23 కామిక్స్ ని షోనాకి చూపించినట్లయితే ఎప్పుడో తనతో ప్రేమలో పడిపోయి ఉండేది. కానీ పర్వాలేదులే, ఇలాంటి తప్పులు చేయడం చాలా సహజం. తర్వాత రోజు మే నోటీస్ బోర్డు లో నుండి ఫేమ్ ఫోటోని తీసుకుంటూ ఉంటుంది. యాక్చువల్లీ తను ఇలాగే నోటీస్ బోర్డు నుండి ఫేమ్ యొక్క ప్రతి ఫోటోని దొంగలిస్తూ ఉంటుంది. తన బ్యాగ్ లో ఉండే ఫేమ్ ఫోటో కూడా తను ఈ విధంగా తీసుకొచ్చుకుని పెట్టుకున్నదే. అయితే ఫేమ్ కూడా తనని చూస్తాడు. కానీ ఏమీ అనుకోకుండా మేతో నువ్వు ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటావా అని అడుగుతాడు. చూస్తుంటే తను మేని డేట్ కు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. అది విని మే హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత సీన్ లో పీటర్ మేకి తన ఎలక్ట్రిసిటీని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాడు. కానీ అది కూడా పని చేయదు. మే నాకు కనీసం మేకప్ వేసుకోవడానికి కూడా రాదు అని అనగా పీటర్ నీకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటావు, ఆ నవ్వు చూసే ఫేమ్ ఇంప్రెస్ అయిపోతాడు, టెన్షన్ పడకు అని అంటాడు. ఈ మాటలు పీటర్ మనసులో నిండి వస్తాయి. పీటర్ చెప్పింది విన్నాక మేకి కూడా కాస్త టెన్షన్ తగ్గుతుంది. పీటర్ తన మనసులో షోనా కన్నా మే పైన ప్రేమ ఎక్కువ అయిపోతుంది అని రియలైజ్ అవుతాడు. కానీ సమస్య ఏంటంటే తను మేకి ఈ విషయం చెప్పలేడు. ఎందుకంటే మే ఆల్రెడీ ఫేమ్ ని లవ్ చేస్తూ ఉంటుంది కదా. సండే రోజు మే సగం సగం అయిపోయిన మేకప్ వేసుకుని డేట్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఫేమ్ తనని పిక్ చేసుకుని ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉండగా మే కాస్త దూరంగా కూర్చుంటుంది. పీటర్ షోనా గురించి కథలలాగా క్యూట్ గా డ్రా చేసిన తన పాత డ్రాయింగ్స్ అన్నిటిని ఒక పిల్లవాడి సహాయంతో షోనా దగ్గరికి చేరుస్తాడు. ఆ డ్రాయింగ్స్ చూసి షోనా ఏమంటుందో అని పీటర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అటు గ్రౌండ్ లో జరిగేది చూస్తుంటే ఫేమ్ మేని డేట్ కాకుండా ట్రైనింగ్ కి తీసుకువెళ్లాడు అని తెలుస్తుంది. తను మేని వార్మప్ చేయించడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఫేమ్ మేకి చాలా దగ్గరగా రావడం వల్ల మే హార్ట్ వేగంగా కొట్టుకుని తన వాచ్ బీప్ సౌండ్ వేయడంతో ఫేమ్ ఆ వాచ్ ని ఇవ్వమని అడుగుతాడు. ఫ్రెండ్స్ మే కూడా సరే అని వాచ్ ఇస్తూ ఉండగా అది కింద పడి విరిగిపోతుంది. ఇప్పుడు మే హార్ట్ బీట్ ని ఆ వాచ్ డిస్ప్లే చేయలేదు. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. అప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. లక్కీగా పీటర్ మేకి స్టీల్ బదులుగా చెక్కతో చేయబడిన స్టిక్ ని ఇస్తాడు. దాంతో ఫేమ్ కి కూడా షాక్ రాకపోవడంతో అంత నార్మల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ మరోవైపు షోనా ఆ కామిక్స్ అన్నిటిని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఈ కామిక్స్ గీసిన అతను ఎక్కడికి వెళ్ళాడు అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. పీటర్ భయపడుతూ వెనక్కి తిరిగి ఇప్పుడు తను ఏమంటుందో అని అనుకుంటూ ఉండగా షోనా తన దగ్గరికి వచ్చి నువ్వు డ్రాయింగ్స్ లో నన్ను చాలా అందంగా చూపించావు, నువ్వు రాసిన కథ కూడా చాలా బాగుంది అని అంటుంది. అప్పుడు పీటర్ వెంటనే ఐ లవ్ యూ అని చెప్తాడు. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు. కానీ షోనా మాత్రం చూడు నువ్వు నా గురించి చాలా బాగా డ్రాయింగ్స్ వేసావు, అందుకు థ్యాంక్స్. మా టీమ్ ని చీర్ చేయడానికి 8th క్లాస్ స్టూడెంట్స్ ని పంపించింది కూడా నువ్వే అని నాకు తెలుసు. నువ్వు
నాకు చాలా హెల్ప్ చేసావు, కానీ నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. అండ్ మరో విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నా డ్రాయింగ్స్ వేయడం ఆపేసేయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. షోనా చెప్పింది విని పీటర్ బాధపడతాడు. ఈ విషయాలన్నీ తనకి వింతగా అనిపిస్తాయి, కానీ తనకి పెద్దగా హార్ట్ బ్రేక్ అవడం లాంటివి ఏమీ అనిపించదు. అప్పుడే తను నాకు షోనా పైన కేవలం క్రష్ మాత్రమే కానీ నేను ప్రేమించింది మేని అని రియలైజ్ అవుతాడు. తర్వాత సీన్ లో మే మరియు ఫేమ్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత స్టేడియం లో కూర్చొని ఉంటారు. అప్పుడే వర్షం కూడా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫేమ్ కూడా మేని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ దానికి ప్రపోజ్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. తను మే దగ్గరికి వచ్చినప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన బాడీ మొత్తం హై వోల్టేజ్ కరెంట్ పెరిగిపోతుంది. అయినప్పటికీ ఫేమ్ మేకి కాస్త దూరంగానే ఉంటాడు. కానీ మే కాళ్లలో ఉన్న కరెంట్ వర్ష నీళ్ల ద్వారా వెళ్లి ఫేమ్ కాళ్లకి టచ్ అవడంతో తను షాక్ కొట్టి పడిపోతాడు. తను చనిపోయాడేమో అని మే చాలా టెన్షన్ పడుతుంది. పాపం తను కాపాడాలనుకున్నా మళ్లీ ముట్టుకుంటే షాక్ వస్తుందేమో అని ఏమీ చేయలేక నిల్చుండిపోతుంది. మేను వెతుక్కుంటూ పీటర్ కూడా అక్కడికి వస్తాడు. తను మే వెనకాలే పరిగెడుతూ ప్లీజ్ మే ఆగు అని అరుస్తాడు. కానీ మే భయపడటం వల్ల ఆగకుండా వెళ్లిపోతుంది. అండ్ ఇంటికి వెళ్లి స్విచ్ వేయగానే తన బాడీలో ఉన్న కరెంట్ మరియు ఇంట్లో ఉన్న కరెంట్ రెండు కలవడంతో ఫ్యూజ్ పోతుంది. ఇంతలో పీటర్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. తను వాళ్ళ పేరెంట్స్ ని విష్ చేసి మే రూమ్ డోర్ ని తడుతూ ఉంటాడు. కానీ తను డోర్ తీయకపోవడంతో పీటర్ అప్పటికప్పుడే ఒక కథ అల్లుతూ ఫేమ్ కి మే గురించి అంతా తెలిసిపోయింది, అయినా తను ఇందులో కంగారు పడాల్సింది ఏమీ ఉంది, నాకు ఇప్పటికీ కూడా మే పైన ప్రేమ ఉంది అని అంటూ ఎగురుకుంటూ మేని కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు. ఫ్రెండ్స్, ఇది నిజంగా జరగట్లేదు. ఇదంతా పీటర్ డ్రాయింగ్ చేస్తూ ఒక్కొక్క పేపర్ ని డోర్ కింద నుండి మే రూమ్ లోకి పంపుతూ ఉంటాడు. మే కూడా టార్చ్ సహాయంతో ఆ కథని చదవగానే తన కోపం మరియు నిస్సహాయత రెండూ తగ్గిపోవడంతో చిరునవ్వుతో బయటకు వస్తుంది. అప్పుడు పీటర్ మేతో ఒకవేళ ఫేమ్ నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ లోపాలని కూడా యాక్సెప్ట్ చేసి నిన్ను ప్రేమిస్తాడు అండ్ నిన్ను వెతుక్కుంటూ తను ఖచ్చితంగా వస్తాడు అని చెప్పగానే అది విని మే మనసు కాస్త కుదురు పడుతుంది. తర్వాత రోజు షోనా మేని ఒక ప్లేస్ కి పిలుస్తుంది. యాక్చువల్లీ షోనాకి ఫేమ్ అంటే ఇష్టం. మే ఫేమ్ కి క్లోజ్ అయింది అని షోనా అసూయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ స్కూల్లో ఫేమ్ కి ఒక ఫ్యాన్ క్లబ్ ఉంటుంది. అందులో 6 గర్ల్స్ ఉంటారు. షోనా మేని ఆ అమ్మాయిల దగ్గరికి తీసుకువెళ్లగానే ఆరుగురికి ఆరుగురు మేమందరం కూడా ఫేమ్ ని లవ్ చేస్తున్నాం, నువ్వు ఒకదానివే తనని లాగేసుకోవాలనుకుంటున్నావా, అలా చేస్తే నిన్ను అస్సలు విడిచిపెట్టాం అని అంటూ తన పైన గొడవకి వస్తారు. పీటర్ కరెక్ట్ టైం కి అక్కడికి వచ్చి వాళ్ళందరి పైన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని చల్లుతాడు. అయినా కూడా వాళ్ళు పారిపోకుండా పట్టుదలతో ఉండి పీటర్ ని పట్టుకుని మే పైకి దూసుకొస్తుండగా ఫేమ్ ధనస్సుతో బాణాన్ని విసురుతూ వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగగా ఫేమ్ ని చూసి ఆ అమ్మాయిలందరూ మేమేమీ చేయలేదు, అంతా చేసిందంతా షోనానే అని చెప్పి షోనాని నిందిస్తారు. ఇది విని ఫేమ్ షోనాపై అరవగా అప్పుడు షోనా, నువ్వు ఎందుకు మేని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నావు, మేమందరం నీకు కనిపించట్లేదా, ఎస్పెషల్లీ నేను అని అడగటంతో మిగతా 6 అమ్మాయిలు నువ్వేమైనా దేశానికి రాజకుమారివా, మాకు కూడా ఫేమ్ అంటే వచ్చే అంత ఇష్టం, తనకి మేము గుర్తురామా అని అంటూ షోనాని కొట్టడానికి వెళ్తూ ఉండగా ఫేమ్ అడ్డుపడతాడు. ఇక దెబ్బలన్నీ ఫేమ్ కి తగిలేసరికి తన ముక్కులో నుండి రక్తం వస్తుంది. అప్పుడు అమ్మాయిలు క్షమించు క్షమించు, మేము నీ పైన చేయి చేసుకున్నాము అని అనగా ఫేమ్ ఏడు పాపండి నాకేం అవ్వలేదు అని అంటాడు. కానీ షోనాకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపో. పీటర్ తన వెనక వెళ్తూ నువ్వు చాలా స్ట్రాంగ్ అండ్ షార్ప్ అమ్మాయివి, అసూయపడటం నీకు సూట్ అవ్వదు, నీకు ఏ టీం ని అయినా మేనేజ్ చేసి గెలిపించే సత్తా ఉంది, ప్రత్యేకంగా నువ్వు కష్టపడి ఏదైనా సాధించగలవు అని చెప్తూ ఈ విధంగా షోనాకి ధైర్యం చెప్తాడు. మరోవైపు మే తన గురించి అంతా ఫేమ్ కి చెప్పేస్తుంది. తన బాడీలోని కరెంట్ తో మొబైల్ ని ఎలా చార్జ్ చేయొచ్చో కూడా డెమో చేసి చూపిస్తుంది. నిజం తెలుసుకుని ఫేమ్ నిన్నటి వరకు నువ్వు నా ఫ్రెండ్వే కానీ రేపు ఫైనల్ రేస్ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడగగానే మే సంతోషం పట్టలేక పీటర్ దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్తుంది. ఫ్రెండ్స్, మే చెప్పింది విని పాపం పీటర్ లోపల చాలా బాధపడుతూ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. తర్వాత రోజు స్పోర్ట్స్ వీక్ యొక్క ఆఖరి రోజు ఫైనల్ రేస్ జరగబోతుంది. బ్లాక్, పింక్, బ్లూ అండ్ గోల్డ్ రంగుల్లో 4 టీమ్స్ ఉంటాయి. ఒక్క పీటర్ తప్ప స్కూల్లో ఉన్న 6 కేటగిరీ స్టూడెంట్స్ అందరూ అక్కడికి వస్తారు. తను స్కూల్ కి రాకుండా తను డ్రా చేసిన మే యొక్క డ్రాయింగ్స్ ని పదే పదే చూస్తూ ఉంటాడు. తనది నిజమైన ప్రేమ ఫ్రెండ్స్, కానీ సడన్ గా తన మనసులోని ఏదో అనిపించి తన మొహం వెలిగిపోతూ ఉంటుంది. వెంటనే మేని చూడటానికి స్కూల్ కి వెళ్తాడు. అక్కడ ఫైనల్ రేస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇంతలో పీటర్ ట్రాక్ పైన నిల్చున్న ఫేమ్ దగ్గరికి వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు, మే నాకే సొంతం, అర్థమైందా, తను నీకు ఎప్పటికీ దక్కదు అని అంటాడు. అసలు తను ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. సడన్ గా తనకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది. తను ఫేమ్ ని ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఫేమ్ తను ఎవరో పిచ్చోడు అనుకుని పీటర్ ని ఇగ్నోర్ చేస్తాడు. అప్పుడే తన టీమ్మేట్ రౌండ్ కంప్లీట్ చేసి ఫేమ్ కి స్టిక్ ఇవ్వగానే ఫేమ్ పరిగెత్తూ ఉండగా పీటర్ కూడా తనతో పోటీ పడుతూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. పీటర్ మేకి బుక్ ని చూపిస్తూ ఈ బుక్ మొత్తం నీ డ్రాయింగ్స్ తో నింపేశాను, ఈ బుక్ మొత్తం నీ గురించే ఉంటుంది అని అరవడంతో అది విని మే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. అప్పుడే ఫేమ్ అక్కడికి చేరుకొని మేకి స్టీల్ రాడ్ ని పాస్ చేయగానే తనకి షాక్ తగులుతుంది. కానీ మే ఆగకుండా పరిగెత్తి ఫస్ట్ రావడంతో గోల్డెన్ టీం గెలుస్తుంది. కేవలం ఈ రేస్ ఒక్కటే కాదు, స్పోర్ట్స్ డే యొక్క ఓవరాల్ కప్ కూడా గోల్డెన్ టీమే గెలుస్తుంది. మే ఫేమ్ తో నేను కేవలం అక్కడ సైలెంట్ గా నిల్చొని ఉన్నాను, కానీ నీకు షాక్ ఎలా తగిలిందో తెలియదు అని అనగా అందుకు ఫేమ్ పీటర్ కేవలం నీ గురించి బుక్ రాశాను అని చెప్పాడు, దానికే నీ హార్ట్ బీట్ స్పీడ్ అయ్యింది అంటే దాని అర్థం నువ్వు తన మాటలు విని ఎక్సైట్ అయ్యావు. ఎందుకో తెలుసా,
ఎందుకంటే నువ్వు పీటర్ ని లవ్ చేస్తున్నావు కాబట్టి. నా పైన నీకున్న ఫీలింగ్స్ కేవలం క్రష్ మాత్రమే, ప్రేమ కాదు. నువ్వు నా మాట వినొద్దు, పీటర్ మాట కూడా వినొద్దు. నీ మనసు ఏది చెప్తే అది విను, నీ మనసు ఏది చెప్తే అదే కరెక్ట్ అవుతుంది అని చెప్తాడు. పీటర్ మే ఏమనుకుంటుందో, ఇప్పుడు నన్ను ఏమంటుందో అని కంగారు పడుతూ ఉంటాడు. తర్వాత విన్నర్స్ కి మెడల్స్ ఇస్తూ ఉంటారు అండ్ స్పోర్ట్స్ డే కూడా ఎండ్ అయిపోతుంది. అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ పీటర్ మాత్రం వేరుగా నిల్చొని ఉంటాడు. మే తన దగ్గరికి వెళ్లి, ఆ బుక్ అయితే నాకు చూపించు, నన్ను ఎలా డ్రా చేసావో చూడాలి అని అంటుంది. తనకి ఎక్కడ షాక్ తగులుతుందో అని భయపడుతూనే పీటర్ చేయిని పట్టుకుంటుంది. మే తన ఎక్సైట్మెంట్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనసులో నంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తన బాడీలో కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి పీటర్ కి కూడా షాక్ తగలదు. అంతా బాగానే సాగుతుంది. కానీ పీటర్ లో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చి ఒక కవిత రూపంలో మేకి ప్రపోజ్ చేస్తూ, నీ పేరు పక్కన నా పేరు పెట్టుకుంటావా, అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో అది విని మే ఎక్సైట్ అవడం వల్ల తన బాడీలో కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి ఒక్క పీటర్ కి మాత్రమే కాకుండా ఆ సర్కిల్ లో అందరికీ కరెంట్ పాస్ అయ్యి అందరూ కింద పడిపోతారు. ఫ్రెండ్స్, ఏదేమైనా వీళ్ళిద్దరికి వాళ్ళ నిజమైన ప్రేమ దొరికేసింది. అంతా సరే గాని ఇప్పుడు వీళ్ళ జీవితం అంతా కరెంట్ తో ఎలా జీవిస్తారు? ఎందుకంటే తెలుసు కదా, ఎక్కువగా ఎక్సైట్ అయినప్పుడు మే కరెంట్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ అని. ఇది చాలా డిఫరెంట్ కానీ ఇంట్రెస్టింగ్ మూవీ. మీకు వీడియో, స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.